నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చి పడ్డాయి. ముక్కలు చెక్కలైపోయింది, చిన్న భిన్నం అయిపోయింది. ఝాన్సీ రెడ్డి అనేటువంటి ఒక అతి గర్విష్టి నిరంకుశవాది యొక్క నీచ రాజకీయం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లేనంత నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేనంత అత్యంత దీనస్థితికి వెళ్ళిపోయింది. అంటే ఎన్నో ఏండ్ల నుంచి, ఎన్నో దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి సానుభూతి పరులంతా కూడా ఉక్కిరి బిక్కిరవుతుర్రు. ఈ లేడీ ఎప్పుడైతే అమెరికా నుంచి అడుగుపెట్టిందో రాగానే అప్పటికి ఏమైందంటే, ఇక మీకు తెలవంది ఏం లేదు, అందరికీ తెలిసిన వాస్తవమే. దయాకర్ రావు గారు అప్రహత్యాతంగా కొన్ని దశాబ్దాల పాటు రాజకీయం చేయడం వల్ల దయాకర్ రావు గారు ఎంత ప్రజలకు అందుబాటులో ఉన్నా, ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా ఈయన కాకుండా ఇంకేదన్నా కొత్త వ్యక్తి కనుక వస్తే ఇంకేమన్నా కొత్త రాజకీయం చూస్తామేమో, ఇంకేమన్నా ఇంకా మంచి జరుగుతుందేమో అని ఆశలకు పోయి ఈమె చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మంది బార్బలం చేసినటువంటి ఆర్భాటాన్ని చూసి, ఓహో ఝాన్సీ రెడ్డి కనుక వచ్చినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి మేలు కంటే, దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి కంటే ఇంకెక్కువ రెట్టింపు స్థాయిలో చేస్తుంది. ఈమె సొంత నిధులు కూడా కోట్లాది రూపాయలు అమెరికా నుంచి తీసుకొచ్చి చేస్తా అంటుంది కదా. ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులతో కూడా మాకు చాలా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆశకు, అత్యాశకు పోయి ప్రజానికము ఒక తప్పటడుగు వేసిన ఫలితంగా ఇవాళ పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో అయితేనే పాలకుర్తి నియోజకవర్గంలో దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం కూడా అలుకులు పోసినాయి చెరువులు, మొత్తం కాలువలు నిండుగా పారినాయి. దయాన్న పరిపాలన లోపల రైతులు చాలా సంతోషంగా ఉండే, వాళ్ళ జేబులు కలకల్లాడినాయి. రైతు బంధు కూడా టంచన్గా ప్రతి సీజన్లో పైసలు పడ్డాయి. అమ్ముకోవడానికి కూడా కల్లాల దగ్గరకు వచ్చి కూడా రైతుల యొక్క పండించిన ధాన్యాన్ని ఈ యొక్క ఆఫీసర్లు, అధికారులు వచ్చేసి కొనుక్కొని పోయారు. అన్ని రకాల లబ్ధి చేకూరింది. ఎవరైనా కుటుంబంలో పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇటువంటివి వచ్చాయి. వృద్ధాప్య పెన్షన్ల టైంకి వచ్చాయి. అన్ని రకాలుగా పాలకుర్తి నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో యొక్క మరీ ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గం లోపల ఒక డబుల్ ఇంజన్ సర్కార్ లాగా అక్కడ కేసీఆర్ చేసేటువంటి సంక్షేమం, ఇక్కడ దయన్న తన సొంత ట్రస్ట్ ద్వారా అయితేనేమి, తన సొంతంగా పట్టుబట్టి తీసుకొచ్చిన నిధుల వల్ల పాలకుర్తి నియోజకవర్గం ఒకప్పుడు ఎడారిగా ఉన్న దేవరూపల లాంటి ప్రాంతం కూడా సస్యశ్యామలుగా మారిన మాట వాస్తవం. మేము రాజకీయంగా అక్కడికి వచ్చేసి దయన్న మీద పోటీ చేయాలంటే కూడా ఆయనని ఏ విధంగా విమర్శించాలనేటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేది. ఎందుకంటే ఆ డెవలప్మెంట్ అట్లుండే, ఎక్కడ పోయినా కూడా డెవలప్మెంట్ కళ్ళకు గట్టినట్టు కనపడతా ఉండే. కానీ రాజకీయంగా ఒక ప్లాట్ఫామ్ అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ అయినప్పుడు దయాన్నను విమర్శించాలి కాబట్టి అప్పుడు విమర్శించడము. ఎందుకంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఉన్నత స్థితి తీసుకుపోవాలని తాపత్రయం లోపల అప్పుడు కూడా మేము మాట్లాడలేదంటే మాట్లాడినాం. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు ఆ ఎజెండాను, పార్టీ ఎజెండాను మాట్లాడాలి. కానీ ఇవాళ రాజకీయ ఓనమాలు తెలియనటువంటి, ఓన్లీ వ్యాపారమే తెలిసినటువంటి, 1 రూపాయను 2 రూపాయలు ఎట్లా మార్చాలనేటువంటి చిన్నప్పటి నుంచి లక్కిరెడ్డి బాలరెడ్డి అనేటువంటి ఒక యూజ్లెస్ ఫెలో ఆధ్వర్యంలో పెరిగినటువంటి ఆ కుటుంబానికి, లక్కిరెడ్డి కుటుంబానికి ఈమెకున్నటువంటి అనుబంధం ఏందో కూడా ఈమెకు మొత్తం ఏమాత్రం కూడా సిగ్గు శరం ఏమున్నా కూడా బయటకు వచ్చి చెప్పాలి. లక్కిరెడ్డి బాలరెడ్డి కుటుంబంతో మాకున్నటువంటి బాంధవ్యం ఇటువంటిదని చెప్పాలి. అది చెప్పుకోలేనటువంటి బాంధవ్యం. అందుకే ఈ రోజు వరకు కూడా ఎన్ని విమర్శలు ఇస్తున్నా లక్కిరెడ్డి యొక్క కుటుంబం గురించి ఏం మాట్లాడలేదు. ఆ లక్కిరెడ్డి బాలరెడ్డి అంటే ఒక నీచుడి ఆధ్వర్యం లోపల ఓ పెంపుడు కుమార్తెగా పెరిగినటువంటి ఈ ఝాన్సీ రెడ్డికి అటువంటి లక్షణాలు రాకపోతే ఏం లక్షణాలు వస్తాయి చెప్పండి? 100 సార్లు నేను ఉటంకించిన లక్కిరెడ్డి బాలరెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన ఆమె. లక్కిరెడ్డి బాలరెడ్డి అనేటోడు చెయ్యనటువంటి నీచ పనులు లేవు ఈ అమెరికాలో. వాడు 70 ఏళ్ళు మన వయసు లోపల జీవితకాల ఖైదుగా జైలును తెచ్చినటువంటి నీచుడు. ఎంతో మంది అమాయకమైనటువంటి అమ్మాయిలను వాడు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి. అవన్నీ ప్రూఫ్ అయ్యి వాడి కంపెనీలో భాగస్వామిగా ఉన్నటువంటి ఒక నీచమైనటువంటి వ్యక్తి ఝాన్సీ రెడ్డి. ఇవాళ వచ్చేసి నిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఏం చెప్తుంది? నేను చర్లపాలెం మా హనుమాన్ల కుటుంబానికి ఇంత చరిత్ర ఉంది. హనుమాన్ల కుటుంబానికి చరిత్ర ఉన్నమాట వాస్తవం. రాజేందర్ రెడ్డి మంచి మనిషి. రాజేందర్ రెడ్డి భార్యగానే నిన్న అక్కడ హక్కున చేర్చుకున్నారు. ఇవాళ అదే రాజేందర్ రెడ్డికి ఇలా విడాకులు నోటీస్ ఇచ్చినావు. సిగ్గు శరం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి నువ్వు విడాకులు నోటీస్ ఇచ్చినావా లేదా చెప్పు. విడాకులు నోటీస్ ఇస్తే ఎందుకు ఇచ్చినావు చెప్పు. విడాకులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉందా లేదా చెప్పు. ఉన్న తర్వాత నీకు పాలకుర్తి నియోజకవర్గం ఉన్న సంబంధం ఏందో చెప్పు. నువ్వు చెప్పినావు కదా, నేను రాజకీయం చేసే పని అయితే నా సొంతూరు ఖమ్మం జిల్లా పోయేదాన్ని. కానీ అత్తింటికి ఇక్కడ అత్తగారు నా ఊరు చర్లపాలెం కాబట్టి, ఇక్కడ తొర్రూరు మండలంలో ఉంది కాబట్టి, పాలకుర్తి నియోజకవర్గంలో ఉంది కాబట్టి, ఇక్కడ మేము మా రాజేందర్ రెడ్డి గారు చాలా సేవా కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆయన భార్యగా ఇక్కడ వచ్చి రాజకీయం చేశాను. ఆయన భార్యగా నువ్వు ఏం రాజకీయం చేస్తున్నావు? ఆయనకే విడాకులు నోటీస్ ఇస్తుంది. నీకు ఆ కుటుంబానికి ఉన్న పేగుబంధం పైవా. నీకు ఒకసారి జాతకమన్న చూపించుకో. నీకు తిరుపతి రెడ్డి అనేటువంటి నామదేవం వాళ్ళతో చాలా ప్రాబ్లం ఉన్నట్టుంది. ఫస్ట్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి పెట్టుకున్నావు. నీ రాజకీయంగా నీకు అధమస్థితికి తీసుకుపోయిన, సిటిజన్షిప్ లేదని ఎస్టాబ్లిష్ చేసేసి కాంగ్రెస్ అధిష్టానానికి మెదడు ఉండదు. నీకు టికెట్ ఇద్దరు గెలిచిన తర్వాత స్పీకర్ పదిలోపు అది కొన్ని రోజులు నడిచేది, నానేది అయిపోయేది. కానీ అది రాకుండా చేసిన మొగాన్ని ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డిని ఎస్టాబ్లిష్ చేసిన
గొంతెత్తుకొని ఎత్తుకిన మీడియాలో మొత్తుకున్నా ఈమెకు లేదని చెప్పి ఎస్టాబ్లిష్ చేసినా నీకు రాకుండా చేసిన అక్కడ మొదటి సక్సెస్. నీ నరకం ఏం తెలుసా, నీ కోడలు వెనక చేయి కట్టుకొని తిరగాల్సిన నరక పరిస్థితి పట్టుకొచ్చిన నీకు ఇంకా అర్థం కావట్లే. ఇవాళ నువ్వు పోతే సికింద్రాబాద్లో పోతే గేటు దగ్గర ఆపారు, ఎవరు నువ్వు పో దొబ్బయ్యని. నీ యూజ్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వాళ్ళకి సిగ్గు శరం లేదు కాబట్టి ఒక విదేశీ రైలు తీసుకొచ్చి ఉపాధ్యక్షులు మేము ఎందుకు నీకు రికగ్నైజ్ చేస్తామని చెప్పి పోలీసులు అక్కడ గేటు దగ్గర పంపించారు. నీ 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 యొక్క స్థాయి అది, ఇప్పుడు నీ స్థాయి అది, ఓటు హక్కు లేని స్థాయి. నీకు ఏముంది వాల్యూ? ఆనాడు నాతో ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి నేను రాజకీయంగా బొందబెట్టిండు. నువ్వు ఏనాడు గోలికలు దాని నుంచి నువ్వు ఏనాడికి ఒక ప్రజాప్రతినిధి కాలేవు. ఇక నిన్న నీకు డిపాజిట్లు కూడా రావు నువ్వు కనుక లేబడతాయి. యశస్విని రెడ్డికి కొంచెం అంతో ఇంతో మంచి పేరు ఉంది, ఎందుకంటే ఆమెను నువ్వు అణిచివేస్తున్నావు అనేటువంటి ఇంకా సానుభూతి సంపాదించుకుంటా. నీకైతే ఏమీ లేదు. నీ రాజకీయంగా నీ యొక్క జీవితం సమాప్తం, కుటుంబ జీవితం సమాప్తం. అమెరికాలోకి అడుగు పెట్టలేవు. ధైర్యం ఉంటే అమెరికాకు రా. నువ్వు అమెరికాకు రాగలుగుతావా? ఎందుకంటే సిటిజన్షిప్ గివ్ అప్ చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకున్నావు. అమెరికాకు రాలేవు. శంకు స్వర్గం. ఇండియాలో ఉన్నా నీకు లాభం లేదు. అమెరికాకు రాలేవు. కుటుంబానికి దూరమైనవు, నీ సంతానానికి దూరం అయిపోయినావు. వాళ్ళు మొత్తం నిన్ను అసహించుకుంటున్నారు. పోయి మా నాన్నని ఇక్కడ వదిలిపెట్టి పెద్ద మనిషి వదిలిపెట్టిపోయి ఆడ ఏదో దగులుబాజీ రాజకీయం చేద్దామని పోయినాను. కుటుంబం మొత్తం నిన్ను వెలివేసింది. ఇప్పుడు లాస్ట్కి నీ సొంతూరు వెలివేసి నీ సొంతూరులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి అలా రాజీనామా చేశాడు. సిగ్గుచేటు. నీ కొడుకుగా భావించుకునే హనుమాన్ల తిరుపతి రెడ్డి ఇవాళ నువ్వు పెట్టేటువంటి అవస్థలు భరించలేక ప్రెస్ మీట్కి వచ్చి గగ్గోలు పెడుతున్నాడు. తిరుపతి రెడ్డితోనే అట్లా భ్రష్టు పట్టిపోయినావు. ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డితో నీ రాజకీయ జీవితం చండాలం అయిపోయింది. ఇక ఒక్కడి వియ్యంపుడు మిగిలిండి తిరుపతి రెడ్డి, మామిడాల తిరుపతి రెడ్డి. ఆయన కూడా అక్కడెక్కడ మాట్లాడుతున్న విషయాలు మాకు వినబడతా ఉన్నాయి. ఆయన కూడా ఎక్కడ టైం దొరికితే నిన్ను రాజకీయంగా బొందబెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఒక్కరన్నా నీ చుట్టూ నీ కుటుంబంలో సంతోషంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్ను భుజాల మీద మోసిన పెద్ద పెద్ద నాయకులు, ఆ నియోజకవర్గ స్థాయిలో దశాబ్దాల కాలం నుంచి ఉన్న నిరంజన్ రెడ్డి, హరిప్రసాద్ కాకిరాల, రామసాయం కిషోర్ రెడ్డి, ఎంతమంది అక్కడ దేవరూపలకు చెందినటువంటి ఆ గౌడ్, ఆయన ఎంత నిన్ను భుజాల మీద పెట్టుకొని మోసినారు. ఇవాళ పృథ్వీరెడ్డి యువనేత ఇవాళ రాజీనామా చేసిండు. నీ ఎంబటి ఉన్నటువంటి నిన్ను ఒక రాజకీయ నాయకుడిగా నీకు గుర్తింపు తీసుకొచ్చే నాయకులు మొత్తం రోజుకొకరు రాజీనామా చేసుకుంటూ మొత్తం నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతా ఉంది. ఇంకా కూడా నువ్వు రివ్యూ చేసుకోవట్లేవు. నేను ఎందుకంటే నీకు మానవ సంబంధాలు, మనుషులకు విలువ ఇవ్వడం అనేది నీకు రాదు. ఓన్లీ వ్యాపారమే వచ్చు. అదే వ్యాపారం చేసి టికెట్ కొనుక్కున్నావు. ఎవరికి ఎన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నావు నా దగ్గర మొత్తం ఉన్నాయి. టైం వచ్చినప్పుడు బయట పెడతాం. అది ఖచ్చితంగా నీ మీద ఈడీ అవుతుంది. గుర్తూరులో కొన్న ల్యాండ్స్ ఫెమా యాక్ట్కి విరుద్ధంగా ఉన్నావు. ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేసిన వాళ్ళంతా నీ ఎంబడి పడతారు బిడ్డ. నిన్నేం వదిలిపెట్టరు వాళ్ళు. మేము ఉన్నాం, వాళ్ళు వదిలిపెట్టినా మేమేం వదిలిపెట్టాం. నిన్ను ఏ స్థితికి తీసుకపోయిన స్థితి. ఎందుకంటే నువ్వు ఒక దగులుబాజీ రాజకీయ నాయకులు, నువ్వు ఒక మానవత్వం ఉన్న మనిషివి కాదు. కాంగ్రెస్ పార్టీలో ఆనాడు జాయిన్ అవుతుంటే అప్పటి వరకు ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి సంప్రదించినవా? తిరుపతి రెడ్డి గారు నేను కూడా ఒక ఎన్ఆర్ఐ, నేను కూడా ట్రై చేస్తాను, నీకు వస్తే నేను చేస్తా, నాకు వస్తే నువ్వు చేయి, ఇద్దరం కానీ మాట్లాడినవా? గర్విష్టివి, నిరంకుశవాదివి. అందుకే కుక్క కాడుకు చెప్ప దెబ్బ అన్నట్టుగా ఇవాళ దెబ్బలు తగులుతా ఉన్నాయి. నువ్వు ఏనాడు ప్రజాప్రతినిధి కాలేవు, రాసి పెట్టుకో. ఎందుకంటే నీకు ఆ లక్షణాలే లేవు. డబ్బుతో కొందామంటే తెలంగాణ లాంటి ఒక వైరుధ్యం ఉన్నటువంటి ప్రాంతంలో కుదరదు. తెలంగాణలో ఆత్మాభిమానం ఎక్కువ ప్రజలకు. డబ్బుతో నువ్వు కొనలేవు, డబ్బుతో నువ్వు చేయలేవు. అర్థమైందా? డబ్బుతో రాజకీయం చేద్దామంటే ఇట్లనే ఉంటుంది. ఇలా ఒక్కొక్కరు ఊళ్ళో పోతే నేను ఉరికిచ్చి దాన్ని రోజులు వచ్చినాయి. ఏ ఊళ్ళో పోయినా నేను ఉరికిచ్చావు. నువ్వు పోలీసు వాళ్ళు లేకుండా పో, తరిమి కొడతారు. నీ మాయ మాటలు నమ్మి మేము మోసపోయినావని, దయన్నం దూరం చేసుకున్నావని. ఏం చేసినావు? నీళ్ళ కోసం పోరాటం చేసినావా? రైతుల కోసం పోరాటం చేసినావు? ఏం పోరాటం ఉంది నీకేమన్నా? పోరాటం ఓన్లీ హనుమన్ల రాజేందర్ రెడ్డి పేరు పెట్టుకొని ఓ బొమ్మ దిగిన వాడికి. ఇలా దయన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇలా పాదయాత్ర చేస్తున్నాడు రైతుల కోసం. ఆనాడు నువ్వు వానాకాలం కాలువలు నీళ్లు రాకపోతే పంట పొలాలు ఎండిపోతా ఉంటే ఆనాడు పాదయాత్ర చేసిండు, ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిండు. అది నాయకత్వం అంటే, అది రాజకీయం అంటే. ప్రజల హృదయాలను దోచుకున్నాడు. ఇలా ఇంట్లో కూర్చున్నాయని 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు పాలకుర్తిలో. ఇది రాజకీయం అంటే. బుద్ధి తెచ్చుకో, ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో. ఎందుకు నిన్ను నీ ఎంబటున్న వాళ్ళు ఒక్కొక్కరు దూరం అయిపోతున్నారు రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకునే శక్తి నీకు లేదు. మూర్ఖురాలివి, అధమురాలివి, భ్రష్టు పట్టిపోతున్నావు. రోజుకు భ్రష్టు పట్టిపోతున్నావు. ఇది నీ రాజకీయం. ప్రజలారా గమనించండి. ఈమె ఎక్కడొస్తే అక్కడ తరిమి కొట్టండి. నియోజకవర్గంలో ఈమె ఉండొద్దు. ఒక విదేశీయురాలు, ఈమెకు ఓటక్కు కూడా లేదు. రేపు ఓడిపోతే సూట్కెళ్ళి చదువుకొని అమెరికా ఎక్కుతుంది. ఆనాడు చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా. ఇప్పటికైనా ఈమె యొక్క రాజకీయ జీవితాన్ని మీరు బలి కావద్దని ఈమె వెంట నడుస్తున్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్తున్నా. ఇంతమంది వెళ్ళిపోయారు, మీరైనా బుద్ధి తెచ్చుకోండి. ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీరు పక్కన వాళ్ళు రివ్యూ చేసుకోండి. మీ జీవితం కూడా ఆగమైపోతుంది. జై తెలంగాణ.